హాయ్ అండి. బెండకాయ జోం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. వేడివేడి అన్నంలోకైనా, సంగట్లోకైనా చాలా బావుంటుంది. ఫస్ట్ గ్యాస్ మీద బాండ్లు పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండుల్లో బెండకాయలు, అలాగే టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని, మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని, లాస్ట్‌లో ధనియాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు, అలాగే కల్లుప్పు వేసుకొని ఒక్క ముక్క దంచుకోవాలి. తర్వాత టమాటాలు, వెల్లుల్లి, అలాగే చింతపండు వేసుకొని దంచుకోవాలి. రోటు పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇందులోనే ఆనియన్ వేసుకొని ఒక్క ముక్క దంచుకుంటున్నాను. ఇలా పచ్చడిలో ఆనియన్ వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఫైనల్గా బెండకాయలు వేసుకొని ఒక్కసారి ఇలాగ దంచుకొని ఒక గిన్నెలోకి తోడుకోవడం. ఇప్పుడు ఇందులోకి నేను సంగటి చేశానండి. సంగటిలోకి కాస్త పచ్చడి వేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.